దుమారం నూలుదండపై బీఆర్ఎస్ ట్రోలింగ్తో రాజుకున్న చిచ్చు, దొంగ ఏడుపు అన్న కేటీఆర్ కామెంట్లపై కొండా సురేఖ ఫైర్, నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం, చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండు, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు, కేటీఆర్ బాధకే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారని కామెంట్. మంత్రి వ్యాఖ్యలతో రాజకీయ సినీ వర్గాల్లో కలకలం. అయితే మొన్న దుబ్బాకలో రఘునందన్ రావు కొండా సురేఖకు ఒక నూలు దండ వేయడం, ఆ దండ వేసినటువంటి ఫోటోలు ట్రోల్ చేయడం, ఆ తర్వాత ఈమె కేటీఆర్పై కావచ్చు బీఆర్ఎస్పై కామెంట్స్, బీఆర్ఎస్పై వాళ్ళు చేసేటువంటి ట్రోల్స్పై బీఆర్ఎస్ని పోయడం మనం చూస్తున్నాం. ఈ కొండా సురేఖ, నాగ చైతన్య, ఈ సమంత విడిపోవడానికి కారణము మనకి కేటీఆరే అని అయితే రెండు విధాలుగా మాట్లాడుకోవచ్చు ఇందులో. ఒకటి, కొండా సురేఖ గారు అక్కడ ఏడ్చుకుంటూ చెప్పడం కావచ్చు. ఎందుకంటే రఘునందన్ రావు గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. నేను ఒక సోదరిలాగా ఏదానికైతే ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి సోదరికి నేను ఒక నూలు దండ వేసిన కాబట్టి దాన్ని ట్రోల్ చేయకూడదు అనేది వివరణ ఇవ్వడం జరిగింది. కొండా సురేఖ తర్వాత ఆమె మనోవేదనకు గురి కావడం కావచ్చు. మనోవేదనకు గురైన తర్వాత ఇక అటాక్ చేయక ఊకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? కొండా సురేఖ ఏదైతే ఎంత మనోవేదన గురైందో అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ రెండు విధాలుగా మనం ఆలోచిస్తే నిప్పులేంది పొగరాదని చెప్పేసి ఒకటి అనుకుంటాం. ఎందుకంటే మనం ఎన్నో రోజులుగా చూస్తున్నాం నాగ చైతన్య సమంతల విషయము ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా విషయాలు బయటకు వచ్చినాయని చెప్పేసి, ఆ తర్వాత నాగ చైతన్య సమంతల మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళడం కావచ్చు, వారిద్దరి మధ్య జరిగినటువంటి గొడవలు కోర్టుకు వెళ్ళడం కావచ్చు, తర్వాత మళ్ళీ వాళ్ళంతల వాళ్ళు విడాకులు తీసుకున్నారు. దాని తర్వాత సమంత ట్వీట్ చేసింది. ఏమని అంటే, టు బే ఉమెన్ టు సర్వైవ్ ఇన్ ఏ గ్లామరస్ ఇండస్ట్రీ వేర్ ఉమెన్ ఆర్ మోర్ ఆఫెన్ దాన్ నాట్ treated as props, to still stand up and fight, to fall in love and to fall out love, to still stand up and fight. It takes a lot of courage and strength. Konda Surekha garu, I am proud of what this journey turned me into. Please don't trivialize it. I hope you realize that your words carry significant weight. As a minister, I implore you to be responsible and respectful of individual privacy. My divorce is a personal matter and I request that you refrain from speculating about it. Our choice to keep things private doesn't initiate misrepresentation. To clarify, my divorce was mutual consent and amicable with no political conspiracy involved. Could you please keep my name out of political battles? I have always remained non-political and wish to continue doing so. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలి అని నేను అభ్యర్థిస్తున్నాను. స్త్రీగా ఉండడానికి, బయటకు వచ్చి నిలబడి పోరాటం చేయడానికి చాలా ధైర్యం, బలం కావాలి. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నానని కూడా చెప్పింది. దయచేసి చిన్న చూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటకు వాల్యూ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను.
అలానే ఉండాలని కోరుకుంటాను అని ట్వీట్ చేయడం జరిగింది. సమంత ట్వీట్ చేసింది. తర్వాత నాగార్జున గారు కూడా ట్వీట్ చేశారు. నాగ చైతన్య ట్వీట్ చేశారు. ఈ విషయం పైన నటి హేమ స్పందించడం జరిగింది. రోజా స్పందించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఈరోజు రాజకీయాలు మెయిన్ హెడ్డింగ్ పేపర్లో రావాల్సినంత దౌర్భాగ్యం, మనం చూడాల్సినటువంటి దౌర్భాగ్యం ఈరోజు మనకు ఉన్నది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి నాయకులు రాష్ట్రంలో మనకి ఏ అంశాలను మాట్లాడితే, ఎందుకంటే రాజకీయ నాయకులు ఏది మాట్లాడితే అది ముందు పేజీలో వస్తుందండి. ప్రతి రాజకీయ నాయకులు ఏది మాట్లాడాలో ఆచితూచి మాట్లాడాలి. సరే, నీకు అగౌరవం జరిగితే, నీకు ఏదైనా బాధ ఉంటే ఆ బాధని వేరే తీరుగా నువ్వు మాట్లాడాలి. కానీ ప్రెస్ ముందు నీకు ఒక వ్యక్తిగత విషయాలన్నింటినీ ప్రజలందరికీ చెప్పడం కావచ్చు, లేదంటే ప్రజల ముందు ఈ తిట్టుకోవడం కావచ్చు, ఈ తిట్ల భాగోతము మన తెలంగాణ ఏదైతే 2014 తెలంగాణ వచ్చిన తర్వాత, లేకపోతే తెలంగాణ రాకముందు నుంచి స్టార్ట్ అయింది. నిజంగా చెప్పాలంటే ఈ పేపర్లు కావచ్చు, ప్రెస్ కావచ్చు, ఈ మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ వ్యక్తిగత విషయాలు, అనవసరమైనటువంటి విషయాలు ఉంటాయో ఇవన్నిటినీ లాస్ట్ పేజీలో వేయాలి, ఫస్ట్ పేజీలో కాదు. మనకి ఇవన్నీ మనకు టైం వేస్టు, మన మనసులు ఖరాబ్ అవుతాయి. రాజకీయంగా ఒక రాష్ట్రానికి ఏది అవసరమో అది మాట్లాడితే దాన్ని ఫ్రంట్ పేజీలో వేస్తే బాగుంటుంది. రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, ఎన్నో చేయాల్సిన పనులు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. వాటిని మాట్లాడితే బాగుంటుందని నేను చిత్రగుప్త తరపున కావచ్చు, లేదా మీరందరికి కూడా, అంటే నిజంగా మీరు కూడా చెప్పండి, ఇవన్నీ మనకు అవసరమా? ఈరోజు ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. రాష్ట్రం డెవలప్మెంట్ విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని మాత్రమే ఫ్రంట్ పేజీలో వేయాలి. ఆ ఫ్రంట్ పేజు నిజంగా చూసే వాళ్ళందరూ కూడా ఫ్రంట్ పేజు తీసేసి తర్వాత పేజీలు చూస్తున్నారు ఈరోజు. అవునా కదా? మీరు కూడా ఒక్కసారి కామెంట్ పెట్టండి.